మార్చి 8 ఫ్రైడే. ఈ దినము ఉమెన్స్ డే. అవును, లోకములో స్త్రీ చాలా ప్రాముఖ్యమైన పాత్ర గలది. దేవుని వాక్యములో యేసుక్రీస్తు దినాల్లో స్త్రీలకు అధికంగా ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే యూదులు స్త్రీకి గౌరవించరు. అందుచేత యేసయ్య స్త్రీ అని పురుషుడని భేదము లేకుండా ఆ భేదాన్ని రూపుమాపేదాని కొరకే ఆయన ప్రత్యేకంగా స్త్రీలను ప్రాధాన్యత ఇచ్చారు. యూదులు తాల్మూడు గ్రంథములో ఒక మాట ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తారట. ఏం ప్రార్థన అంటే, యూదులకు అన్యుడన్నా స్త్రీ అన్నా ఇష్టంలే. అందుచేత దేవా, నన్ను అన్యునిగాను స్త్రీనిగాను కలగజేయనందుకు నీకు స్తోత్రము అని చెప్తారట. అయితే యేసయ్య ఆ భేదము లేకుండా రూపుమాపాడు. స్త్రీల కొరకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది స్త్రీలు దేవుని కొరకు ప్రాకులాడారు. యేసు శిలువ మీద మరణించే సమయంలో కూడా యేసు దగ్గర స్త్రీలు ఉన్నారు. అయితే మేడగదిలో ప్రార్థన చేసేటప్పుడు స్త్రీలు కూడా పాల్గొన్నట్లుగా లేఖనాల్లో మనము చూస్తున్నాం. యేసుక్రీస్తు పునరుత్థానమైనప్పుడు కూడా స్త్రీలు ప్రత్యేకంగా ఆ సమాధి దగ్గర ఉన్నారు. లోకానికి మొదట సువార్త చెప్పింది యేసు లేచాడు అనే సత్యాన్ని ప్రకటించింది స్త్రీలే. కాబట్టి స్త్రీ పాత్రత చాలా ప్రాముఖ్యమైనది. అయితే యేసుక్రీస్తు ప్రత్యేకంగా స్త్రీల కొరకు ప్రాధాన్యత ఇచ్చాడు. కొంతమంది స్త్రీలు భక్తులతో కలిసి సేవ చేశారు. అయితే సేవ చేసే వాళ్ళు పాల్గొన్నారు. వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయట. క్లెమెంతుతోనూ అనేకులతో కలిసి వారు సేవలో పాల్గొన్నారు. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా కొంతమంది స్త్రీలకు ప్రాధాన్యత ఇవ్వరు. అయితే యేసుక్రీస్తు ప్రత్యేకంగా స్త్రీలకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఈ దినము స్త్రీల ప్రత్యేకంగా ఉమెన్స్ డే కాబట్టి స్త్రీల కొరకు ప్రార్థన చెయ్యండి. వారు బలమైన సాధనంగా వాడమని ప్రార్థన చేద్దాం. మహిమోన్నతుడా, ఈ దినము మా ఉమెన్స్ డే వారి కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రపంచములో ఎక్కడున్నా ఏ స్థలములో ఉన్నా వారి పరిచర్య ద్వారా అనేక మంది మీ వైపుకు ఆకర్షించబడేదానికి కృప దయచేయండి. వారు కృంగిపోకుండా ధైర్యం వహించి మా దేవా అనేకులను మీ దగ్గర నడిపించేదానికి, వారి కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకునేదానికి కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.